ఎవరు కూడా పాపాలు పోగొట్టుకోలేరు. అయితే పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన సిలువను మోసి చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభు ఆయన బ్రతుకున్న దినాల్లో అనేక మంది రోగులను బాగు చేశాడు. కుష్టి వ్యాధి గల సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నా గురించి చెప్పండి, నేనే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాను, అలాగే నేనే దేవుని యొక్క స్వరూపం అని చెప్పాడు. అందుకే బైబిల్లో యోహాను సువార్త మనం చూస్తే 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి ఆ కృపాసత్య నా ద్వారా తప్ప ఎవరో పరలోకము చేరరు అని చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారానే పరలోకం మనం చేరగలుగుతాం. అందుకే యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభు.